హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో విక్రాంత్ బలవంతంగా అతిథిని ఇంట్లోంచి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నా అన్నాడా? గౌతమ్ తన మనసులో మాటని అహల్యకి, అహల్య తన మనసులో ప్రేమని గౌతమ్కి చెప్పనున్నారా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలకు వెళ్తే గౌతమ్ తన అమ్మ తనతో మాట్లాడలేదని చాలా బాధపడుతూ అహల్యతో చెప్తూ ఉండేసరికి అప్పుడు అహల్య మాత్రం మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. తల్లి కొడుకుల మధ్య దూరం ఎంతో కాలం ఉండదు. మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీ అమ్మగారు మీతో మాట్లాడే రోజు తప్పకుండా వస్తుంది. అది ఎప్పుడో కాదు, వచ్చే శుక్రవారం లోపు మీ అమ్మగారు మీతో మాట్లాడతారు. నా మాట నిజమండి అని అంటూ ఉండేసరికి అహల్య అలా చెప్పేసరికి గౌతమ్ చాలా సంతోషపడుతూ నిజంగా అంటారా, నిజమేనంటారా అని చాలా ఎమోషనల్ అయ్యి ఒక్కసారిగా అహల్యని హగ్ చేసుకొని మీ మాట నిజమైతే ఎంత బాగుండండి, నాకు ఇంకా నా కళ అంతా కూడా నిజమైనట్టే. మా అమ్మ నాతో మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఆశపడుతున్నాను, ఎంతగానో ఆరాటపడుతున్నానో తెలుసా. మీ మాట నిజం కావాలండి అని తన సంతోషం మొత్తం కూడా అహల్యని హగ్ చేసుకుంటూ తన మాటల్లో చెప్తూ ఉండేసరికి అహల్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి తను కూడా చాలా సంతోషపడుతుంది. ఈలోపు బాబులు ఇచ్చేసరికి ఒక్కసారిగా గౌతమ్ అహల్యని హగ్ చేసుకునే విషయం గుర్తుకు వచ్చి అహల్యని వదిలేస్తాడు. తర్వాత వెంటనే అహల్య గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఈలోపు బాబు ఏడుస్తుండేసరికి అహల్య బాబు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. గౌతమ్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. మరోవైపు హాస్పిటల్కి వచ్చిన ఆకాష్ని చూసి గౌతమ్ హాయ్ రా, ఎలా ఉన్నారని ఇద్దరు ఒకరినొకరు పలుకుంటూ ఉంటారు. తర్వాత అప్పుడు ఆకాష్ అంకుల్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే అంకులు ఓకే ఆంటీ చాలా హ్యాపీ, ఇంకా అహల్య అయితే చాలా సంతోషంగా ఉందిరా, ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీ, ఇప్పుడు నాన్న మీద ఏ కేసు లేదు కాబట్టి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చురా, అహల్య ఇంటికి తిరిగి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆకాష్ ఇంతకీ నీ మనసులో ప్రేమని అహల్యతో చెప్పేవారా అని అడుగుతూ ఉండేసరికి లేదురా అంటే ఎందుకురా ఇంకా చెప్పకుండా ఇలా లేట్ చేస్తున్నావు, ఒక రకంగా అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వే, నీ ప్రేమని అహల్యకి చెప్పుంటే ఆమె ఎప్పుడో కూడా నీదైపోయేది, నీ ప్రేమ గురించైనా ఆలోచించి తను ఇంట్లో ఉండేదేరా అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆ గౌతమ్ కూడా అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, నా మనసులో ప్రేమ నేను చెప్పేసి ఉంటే అహల్య ఖచ్చితంగా నా ప్రేమ కోసం నా కోసం ఇంట్లోనే ఆగిపోయేది, ఇలా బయటికి వెళ్ళేది కాదురా, నిజమే నేను కూడా చెప్పకుండా లేట్ చేస్తున్నాను అనుకుంటా, మంచి సమయం చూసి ఖచ్చితంగా ఈరోజు చెప్పేస్తాను అని చెప్తూ ఉంటే ముందైతే ఆ పని చేయరా, ఇంకా ఈ అహల్య ఎప్పుడు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. మరోవైపు అహల్య పొద్దున లేచి తలంటుకొని స్నానం చేసి తులసి కోటకి పూజ చేసుకుంటూ ఉంటుంది. అమ్మ తులసమ్మ తల్లి, నువ్వు ఇంటి ముందు మంచిగా ఉంటేనే ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలు అన్నీ కూడా ఇంట్లో మంచిగా ఉంటాయని అంటారు. నేను మా ఇంట్లోంచి ఇష్టం లేకుండానే బాధగా వెళ్ళానమ్మా, కానీ తిరిగి వచ్చిన తర్వాత మా అత్తయ్య మా మామయ్య అందరూ కూడా నన్ను కోడలుగా అంగీకరించారు. ఇక నుంచి ఈ ఇంట్లో నా కోడల స్థానాన్ని నేను కాపాడుకుంటాను, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోనమ్మా, నన్ను మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చల్లగా చూడమ్మా అని వెంటనే తులసి తల్లికి పూజ చేసుకొని ఆడ దీపం వెలిగిస్తుంది. ఈలోపు అహల్య తులసి కోటకి పూజ చేసుకొని ఇంట్లో వెళ్ళిపోతుండగా ఆ దీపం ఆరిపోతుండేసరికి అహల్య అది చూసి టెన్షన్ పడి తన రెండు చేతులు అడ్డుపెట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా ఉంచుతుంటే అది చూసి అప్పుడే బంగారాజు వచ్చి అమ్మ ఆ దీపం ఆరిపోదు, నువ్వు ఆరిపోనివ్వవమ్మా, ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఇష్టం లేకుండానే వెళ్ళినా కానీ అర్జున్ సార్కి ఎప్పుడైతే అనవసరంగా తనని చెయ్యని కేసు కింద అరెస్ట్ చేశారని తెలిసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ సార్ ప్రాణాలతో పాటు కుటుంబం పరువు కూడా కాపాడావమ్మా, నీ మెడలో తాళి కట్టిన వాడు దేవుడు, నీ మెడలో తాళి కట్టిన సమయం కూడా చాలా గొప్ప సమయం అమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడు అహల్య ఆ దేవుడి గురించే కదా మావయ్య నేను ఈ పూజలన్నీ చేస్తూ ఉంది అని అంటూ ఉంటే ఇంకా నీ మనసులో ప్రేమని ఎందుకమ్మా నీలోనే దాచుకున్నావు, గౌతమ్ బాబుకి చెప్పమ్మా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ బాబు చాలా బాధపడ్డాడమ్మా అని అంటూ ఉండేసరికి నిజమే మావయ్య, నేను నా ప్రేమ గురించి ఎప్పుడో చెప్పాల్సింది చెప్పకుండా ఇంత ఆలస్యం చేశానని అంటూ ఉంటే నీ తరపున ఇందాక పెద్ద ఆవిడ అలా మాట్లాడేసరికి చాలా నాకు బాధ అనిపించిందమ్మా, నీ గురించి నేను మాట్లాడలేని పరిస్థితి అమ్మా అని రాజుగారు చాలా బాధపడుతూ ఉండేసరికి అప్పుడు అహల్య మాత్రం పర్వాలేదులే మావయ్య, నువ్వు రాకపోయినా కానీ సుభద్ర అత్తయ్య వచ్చి నా తరపున మాట్లాడింది కదా, అది నాకు చాలా సంతోషం అని అంటూ ఉండేసరికి అప్పుడు రాజుగారు కూడా అవునమ్మా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, ఆ పెద్ద ఆవిడ నిన్ను పట్టుకొని నీకు ముందు వెనక ఎవరు లేరు, నువ్వు ఒక అనాథవి అని అతిథమ్మతో పోల్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఎప్పుడైతే సుభద్ర అమ్మగారు వచ్చి నీకు అండగా మాట్లాడారో నా కోడలని నిన్ను ధైర్యంగా చెప్పారు, నువ్వు కూడా అదే విధంగా నేను ఇంటి కోడలని చాలా ధైర్యంగా అందరి ముందు చెప్పావమ్మా, ఇంకా నీకు ఈ ఇంట్లో పూర్తి హక్కులు హోదాలు రావాలంటే నువ్వు పరిపూర్ణ
సంపూర్ణంగా కోడలివి కావటంతో పాటు నీ మనసులో ఉన్న ప్రేమని గౌతమ్ బాబుకి చెప్తే మీరిద్దరు కూడా సంపూర్ణంగా భార్యాభర్తలు అవుతారమ్మా. ఇంకా నీ ప్రేమని గౌతమ్కి ఎలాగైనా చెప్పమ్మా అని అంటూ ఉంటే, అవును మావయ్య, గౌతమ్ గారు నాకు ప్రతి విషయంలోనూ, ప్రతి చిన్న కష్టంలోనూ నాకు తోడుగా ఉన్నారు. నా మనసులో ప్రేమని ఆయనకి చెప్పకుండా ఇంతవరకు కూడా నేను చాలా లేట్ చేశాను. ఇక మీదటైనా నా మనసులో ప్రేమని ఆయనకి చెప్పేస్తాను మావయ్య అని అంటూ ఉంటే, తొందరగా చెప్పేసి మీరిద్దరు కూడా సంపూర్ణంగా పరిపూర్ణమైన భార్యాభర్తలు అవ్వండమ్మా. మీరు, చిన్నబాబు, గౌతమ్ బాబు ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఈ ఇంటి కోడలు స్థానంలో అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండాలన్నదే ఈ మావయ్య కోరికమ్మ అని అంటూ ఉంటే, అప్పుడు అహల్య కూడా అలాగే మావయ్య అని అంటూ ఉంటుంది. రాజుగారు తర్వాత వెళ్ళిపోతే అప్పుడే అహల్య తులసి కోటమ్మకి మళ్ళీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అమ్మ తులసమ్మ, ఇప్పటి వరకు గౌతమ్ గారికి నా ప్రేమ చెప్పకుండా తప్పు చేశాను. ఇక మీదటైనా ఏ ఆలస్యం చేయకుండా గౌతమ్ గారికి నా ప్రేమ చెప్పాలమ్మా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విక్రాంత్ ఇద్దరు రౌడీని తీసుకొని అతిథి వాళ్ళ ఇంటికి వస్తారు. అతిథి మాత్రం ఇంటి లోపల, ఒరే గౌతమ్, నువ్వు నన్నే కాదంటావా, నా ప్రేమనే కాదంటావా, ఆ అహల్య కోసం నన్నే దూరం పెడతావా, మీరిద్దరూ సంతోషంగా ఎలా ఉంటారో నేను కూడా చూస్తానురా అని గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకోనని గుడి దగ్గర అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నేను అహల్య మెడలో తాళి కట్టేశాను. 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేశాను. నేను తనతో 7 అడుగులు కూడా నడిచాను. మన ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్ళి అనే బంధాలు ఇక మీదటైనా లేవు. ఇప్పటికైనా నువ్వు వేరే అతను చూసి పెళ్లి చేసుకో. నీ జీవితంలో నేను లేను అతిథి అని గట్టిగా అరిచి గౌతమ్ తనతో చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కోపంగా రగిలిపోతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే, అప్పుడే విక్రాంత్ వాళ్ళు ఇంటి లోపలికి వస్తారు. వాళ్ళని చూసి వెంటనే, అతిథి నువ్వా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే, అప్పుడు విక్రాంత్ నీకోసమేనంటూ ఉంటే, అతిథి చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని అంటూ ఉంటే, అప్పుడు విక్రాంత్ మాత్రం, నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. ఈరోజు నిన్ను అస్సలు విడిచిపెట్టను. ఆ రోజు గుళ్ళో పెళ్లి చేసుకుందామంటే ఆ గౌతమ్ గాడు వచ్చి అడ్డుకున్నాడు. ఈరోజు నిన్ను నా చేతుల నుంచి ఎవరు కాపాడతారో చూద్దాం అని అంటూ ఉంటే, అప్పుడు అతిథి మాత్రం, నువ్వు ఇలా నాన్సెన్స్ చేస్తే ఇప్పుడే నేను పోలీసులకు కాల్ చేస్తానని మొబైల్తో పోలీసులకి కాల్ చేస్తూ ఉండేసరికి అది చూసి విక్రాంత్ వెంటనే మొబైల్ని లాక్కొని అతిథిని పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే, అతిథి ఇంట్లో ఉన్న వాటన్నిటిని కూడా విక్రాంత్ మీదకి విసిరేస్తూ ఉంటుంది. అలా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ అవుతూ ఉంటుంది. తర్వాత బలవంతంగా అతిథిని తీసుకొని ఆ రౌడీలతో పాటు విక్రాంత్ తన కారులో అతిథిని ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే, అతిథి మాత్రం, రే విక్రాంత్, నన్ను వదలరా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అరిచి చెప్తున్న విక్రాంత్ మాత్రం అతిథి మాటలకు వినకుండా బలవంతంగా కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈలోపు గౌతమ్ అహల్యకి ఫోన్ చేసి, హలో అహల్య గారు, మీరు కొంచెం కేఫ్ దగ్గరికి వస్తారని అడుగుతూ ఉండేసరికి, ఎందుకండి అని అంటూ ఉంటే, మన ఇద్దరం కలిసి కాఫీ తాగుదామని అంటూ ఉంటాడు. అది ఇంట్లో తాగొచ్చు కదండి అని అహల్య అంటూ ఉంటే, అది కాదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటూ ఉంటే, అది కూడా ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా అని అడిగేసరికి, నేను మీతో ఒక పర్సనల్ మాటల్లో మాట్లాడాలని అనుకుంటున్నాను, అందుకనే కేవ్ దగ్గరికి రమ్మని చెప్తున్నాను అని అంటూ ఉండేసరికి అహల్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను ప్రేమించినట్టుగానే గౌతమ్ కూడా నన్ను ప్రేమిస్తున్నారా, అందుకే పర్సనల్గా మాట్లాడాలని బయటికి రమ్మంటున్నారని చాలా సంతోషపడుతూ ఉంటే, గౌతమ్ మాత్రం, మీరు వచ్చేస్తున్నారు కదా, తొందరగా వస్తారా అని అంటూ ఉంటే, సరేనండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తానని అహల్య చెప్పేసరికి గౌతమ్ వెంటనే కాల్ కట్ చేసి, యాహూ, ఈరోజు ఎలాగైనా అహల్యకి నా మనసులో ప్రేమ చెప్పేయాలని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అహల్య కేఫ్కి వెళ్ళడానికి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటే, అప్పుడే ఒక్కసారిగా అద్దంలో గౌతమ్ ప్రత్యక్షమవుతాడు. అది చూసి అహల్య చాలా సిగ్గుపడుతూ వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి గౌతమ్ అక్కడ ఉండడు. అదేంటండి, మీరు అద్దంలో కనిపిస్తున్నారు కదా, నేను వెనక్కి తిరిగి చూస్తే కనిపించట్లేదంటే, ఇక్కడ మీరు నన్ను చూస్తుంది అద్దంలో మీ మనసునండి, అంటే నన్నే. నా మనసు ఎప్పుడు కూడా మీ చుట్టే ఉంటుంది. నా శరీరం మీ వెనకాల ఉంది కాబట్టి నా శరీరం మీకు కనిపించట్లేదు, నా మనసే మీకు కనిపిస్తుంది అండి అని అంటూ ఉంటాడు. అయినా మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అహల్య గారు. మీరంటే నాకు చాలా ఇష్టం. జీవితాంతం మీతో పాటే నడవాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ అహల్య గారు, ఐ లవ్ యూ అని గౌతమ్ అంటూ ఉండేసరికి గౌతమ్ మాటలకి అహల్య చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. మరి నా మనసులో మాటని మీకు చెప్పాను, మీ మనసులో మాట నాకు చెప్పరని అంటూ ఉంటే, అప్పుడు అహల్య, మీరు నా మెడలో ఆపద్ధర్మంగా తాళి కట్టినా సరే నేను కూడా మిమ్మల్ని ఇష్టపడ్డానండి. మీరు నాకు ప్రతి కష్టంలోనూ, ప్రతి చిన్న విషయంలోనూ తోడుగా నిలబడ్డారు. ఇంట్లో వాళ్ళందరూ విషయంలో కూడా నాకు ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మీరంటే కూడా నాకు చాలా ఇష్టమండి అని అహల్య కూడా గౌతమ్కి చెప్పేసరికి అప్పుడు
గౌతమ్ కూడా చాలా సంతోషపడుతూ ఏది అదే మాట నా చేతులు చేసి చెప్పండి మన ఇద్దరం ఎప్పటికీ విడిపోమని అని అంటూ ఉండేసరికి అహల్య గౌతమ్ చేతులు చెయ్యి వేసి ఇదేనండి నా మాట మనం ఎప్పటికి కూడా విడిపోము ఇలాగే సంతోషంగా ఉంటామని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా గౌతమ్ మాయమవుతాడు. ఓ ఇదంతా నా ఊహన అయితే నిజంగా గౌతమ్ గారు నన్ను ప్రేమిస్తున్నారనే మాట చెప్తారంటారా అని అహల్య అద్దం ముందర నిలబడి మురిసిపోతూ సిగ్గుపడుతూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో గౌతమ్ అహల్యకి తనని ప్రేమిస్తున్నానే మాట కేఫ్కి వచ్చిన తర్వాత చెప్తాడా, లేకపోతే ఈలోపు విక్రాంత్ అతిథిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్న విషయం తెలుసుకొని అతిథిని ఎలా కాపాడతాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.